ఈ రెండు ప్రశ్నలు కూడా ఒకదానికొకటి ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిపి తీసుకుంటాను. సంఖ్యాకాండం 12:7, అతను నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, నేను గూఢభావనలతో కాదు కానీ దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేవాడిని. 33:11, మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఇక్కడ ఉదయం మీరు చెప్పినట్లుగా మాత అని లేదు కదా, దయచేసి వివరణ ఇవ్వగలరు. మాట ఏమో మరి దూత. ఓకే, దూత. యాకోబు ఒక రాత్రంతా దేవునితో పోరాడి వెలిగించినట్లు ఉంది. మనుషులు దేవునితో గెలవలేరు కదా, ఆదికాండం 32:28. అదే దృక్పథంలో యాకోబు దేవునితో ముఖాముఖిగా చూశాడు. కరెక్ట్. రెండు విషయాల్లోనూ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేరు అంటూనే బైబిల్ ఒక పక్క చెప్తూనే దేవుణ్ణి ఇంకా చూసినట్లుగా కూడా చెప్తా ఉంది. మీరేమో ఉదయం కనిపించిందేమో దేవుడు యెహోవా దూత అని అంటున్నారు, ఇక్కడేమో దేవుడు అని ఉంది అని అంటున్నారు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఉదయం చేసినటువంటి మన ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం ఏదైతే ఉందో అదే మొత్తం సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క పొడిగింపు జరుగుతూ ఉంది. దానికి ఇంకొంచెం వివరణ ఇప్పుడు వస్తుంది. తప్పకుండా వచ్చినప్పుడు ఇది నివృత్తి అయిపోతుంది. అయినా కానీ మీరు ప్రశ్నించారు కాబట్టి దానికి తగిన సమాధానం చెప్పి ముందుకెళ్ళటం మంచిది. అది మంచి భావం కాబట్టి ఆ విధంగా చేస్తాను. కనిపించినటువంటి యెహోవా దూత దేవుడు కాదు అని నేను చెప్పిన దాఖలాలు మీకు ఏమైనా గుర్తున్నాయా? లేవు. కనిపించిన యెహోవా దూత యెహోవాయే అన్న విషయము రవీందర్ గారు ఈరోజు మధ్యాహ్నం 2వ సెషన్లో మీకు చెప్పారు. పంపించిన యెహోవా ఒకరైతే వచ్చిన యెహోవా ఇంకొకరు అన్న విషయం స్పష్టంగా నేను మీకు చెప్పాను. నేను ముగించింది ఎలా అంటే, యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను అంటే, ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపించున్నది అని మాట్లాడుతున్నటువంటి యెహోవా పలికిన మాటలు నేను మీకు చూపించాను. ఆ యెహోవా పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నట్లుగా మీకా గ్రంథం 5:2లో చెప్పాను. అదే యెహోవా మరి సమయమన్నది పుట్టినది మొదలుకొని అక్కడ ఉన్నవాడు, ఆయన రహస్యముగా మాట్లాడని వాడు అని నేను మీకు చూపించాను. ఇప్పుడు మధ్యాహ్నము మనము ఈ సెషన్ తర్వాత జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, తరువాత అంటే సువార్తలు సహోదరుడు తీసేసుకున్నాడు కాబట్టి లేఖలు లేకపోతే లెటర్స్ ఏవైతే ఉన్నాయో, పత్రికలు, వాటి ఆధారంగా యేసు ప్రభువే ఆ యెహోవా అన్న విషయాన్ని నేను మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు కాబట్టి ఈ విషయాన్ని ముందే చెప్తున్నాను. నేను యెహోవా సాక్షిని కాదు. నంబర్ 1, నేను వన్నెస్ పెంటికోస్టల్ అస్సలు కాదు. అంటే యేసునామం బాప్తిసమని కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంతవరకే విని మీరు లేచి వెళ్ళిపోయినారంటే నన్ను అదే బ్రాండ్ వేస్తారు. కాబట్టి ముందే చెప్తున్నాను, నేను వన్నెస్ పెంటికోస్టల్ కాదు, నేను యెహోవా సాక్షిని కాదు. నేను నమ్మేది ఏమిటి అంటే, ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మునిగా 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాను. ఒక మనిషి ఒక వ్యక్తిలో తన ఉనికి కలిగి ఉన్నాడు, కానీ అదే రూల్ దేవునికి ఉండాల్సిన అవసరత లేదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు కాదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు నేను కాదు అంటున్నాను. దేవుడు ఏమై ఉండాలో లేఖనం నిర్ణయించింది. అది ఎలా అంటే, లేకపోతే లేఖనం మనకు తెలియజేసింది. అది ఎలా అంటే, ఒక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా తన ఉనికిని చాటుకున్నాడు. 3 వేరు వేరు వ్యక్తులుగా ఒక దేవునిగా మనకు తన ఉనికిని చాటుకున్నాడు. 1 in essence and 3 in persons. ఇది క్రైస్తవ దృక్పథంలో దేవునికి ఉన్నటువంటి నిర్వచనం. దేర్ఫోర్ ముఖాముఖిగా చూసింది ఎవరిని? దేవుణ్ణే. మరి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా చూసి బ్రతకగలరా అన్నది ఇప్పుడు ప్రశ్న అలాగే మిగిలిపోయింది. దానికి సమాధానం ఏమిటి అంటే, నేను ఇంట్రొడక్షన్లో ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలు ఒకసారి కనుక మీరు గుర్తు చేసుకుంటే, ఒకడు వెళ్ళి చెట్టు కిందనో పుట్ట కిందనో లేకపోతే గుహలోనో కూర్చొని తాను లాక్ పెట్టుకుని దేవుడు 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 అంటే ఏమొస్తుంది? బట్టతలు వస్తుందని చెప్పాను నాలాగా, లేకపోతే బూడిద వస్తుంది. కానీ దేవుడు తన్ను తాను బయలుపరచుకోవాలి అంటే ఆయన ఎంత అతీతుడయ్యున్నాడో అంతే సక్రియుడు కూడా అని చెప్పాను. ఆ అతీతుడైనటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి సృష్టిలో తన ప్రమేయాన్ని కూడా చూపగల సామర్థ్యము కలవాడు అని చెప్పాను. సో దేవుడికి తనకున్నటువంటి సంపూర్ణ
గ్లోరీ, మహిమలో గనక మనం చూస్తే కాలి చచ్చి బూడిదవుతాం, ఆయన్ని చూడలేం. ఆయన సమీపించరాని తేజస్సులో ఆయనే వసించేవాడు. అది ఎవరి గురించి? యేసుప్రభు గురించి చెప్తారు మళ్ళా, అది మధ్యాహ్నం చూస్తాం. కానీ అదే సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా ఆయన దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగినటువంటి ఈ దేవుడు ఏం చేస్తాడు అంటే, నీకు ఆయన ప్రత్యక్షత కావాలి అంటే తన్ను తాను తగ్గించుకుని, తన మహిమను తగ్గించుకుని, నువ్వు ఎంతైతే అర్థం చేసుకోగలవో, ఎంతైతే భరించగలవో, ఎంతైతే ఆయనతో పెనుగులాడగలవో, ఎంతైతే ఆయన మాటలు వినగలవో, ఎంతైతే ఆయనతో సహవాసం చేయగలవో అంత స్థాయికి రాగల సక్రియుడు కూడా అని చెప్తున్నాను. ఆ స్థాయికి రాగల సక్రియుడు కాబట్టే మనము క్రైస్తవ దృక్పథంలో దేవుణ్ణి హీ ఈస్ ఎన్ ఇన్నేట్ గాడ్, అట్ ది సేమ్ టైమ్ హీ ఈస్ ట్రాన్సెండెంటల్ అంటున్నాం. అంటే ఆయన అతీతుడు, అదేవిధంగా సృష్టిలో ప్రవేశించగల సక్రియుడు అంటున్నాం. దేవుడు ఆయనను ఉన్నది ఉన్నట్లుగా మోషే చూడాలని కోరుకుంటే చస్తావురా అన్నాడు. నా వెనక భాగంలో కొంచెం చూపిస్తాను, తరించిపో అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, నా మహిమను నేను తగ్గించుకొని నీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను, చూసి ఆనందించు అన్నాడు. యేసు ప్రభువుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రకారం ఆయన చేసింది కూడా అదే. ఆయన తన్ను తాను తగ్గించుకోవటం, రిక్తునిగా అవటం అంటే దేవునిగా కాకుండా పోవటం అని కాదు. దేవుడుగా ఉన్నప్పటికీ తన సృష్టిలో ప్రమేయాన్ని మానవునిగా రాగల సమర్థుడు, అది కేవలము బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అని చెప్తున్నాను. దేర్ఫోర్ యాకోబు రాత్రంతా పోరాడినా అలాంటి వారితో సహవాసం చేయడం కోసము అలాంటి సక్రియత గలవాడు మన దేవుడు. అలాగే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నటువంటి మోషేతో మాట్లాడినా కానీ అలాంటి సక్రియత చూపించినటువంటి మన దేవుడే. థ్యాంక్ యూ.